ఏమ్మా దయచేసి కాకినాడ నుంచి వచ్చినటువంటి సోదరులు సోదరీమణులు కూడా ఈ పక్కన వెనకాల ఉన్నటువంటి సీట్లో కూర్చోవాలని తెలియజేస్తున్నా అండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరు నిలబడకుండా ఇక్కడ అందరికీ కుర్చీలు ఏర్పాటు చేసామండి. ప్రతి ఒక్కరు కూడా కూర్చోవాలని తెలియజేసుకుంటూ దయచేసి సోదరులారా ఈ దారి మాత్రం క్లియర్ చేయండి. ఎలక్ట్రీషియన్ ఎక్కడ ఉన్నాడో రావస్తున్నా కోరుతున్నాం. ఇక్కడ బయట ఊడిపోయింది. ప్లీజ్ ఎలక్ట్రీషియన్ ఎక్కడ ఉన్నా ఇక్కడ రావస్తున్నా, వేదిక దగ్గర రావస్తున్నా కోరుతున్నాం. హలో 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 టెండర్ గా కూర్చొని ఉన్నాయి. ఆ కుర్చీలు అందరూ కూర్చోవాలని మరి కూర్చున్నాం. టెంట్ వరకు చెప్పి దయచేసి అక్కడ ఉన్న కుర్చీలన్నీ కూడా టెంట్ లో వేయాల్సింది కూర్చున్నాం. ఏదైతే ఇంకా కుర్చీలు వేయలేదో అన్ని టెంట్ లో కుర్చీలు వేయాలి. విష్ణు గారు ఎక్కడున్నా సరే ముందు ఆ కుర్చీ ఎవరిని అక్కడ ఎంట్రన్స్ నుంచి హలో హలో తమ్ముడు సౌండ్ సిస్టమ్ పోలీసు అక్కడ అడ్డు పెట్టండి. వెనక పంపించండి. ఎవరిని లోపలికి రానివద్దు. దయచి ఎవరిని కూడా లోపలికి రానివద్దు. ప్రీతమ నేత మీ అందరూ ఆరోగ్య దేవుడు పొన్నాడు సతీష్ కుమార్ గారు వెంచేస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా కడతాల ద్వారా ఆయనకు ఆహ్వానం పడవలసిందిగా కోరుచున్నాం. హలో హలో సౌండ్ తమ్ముడు సౌండ్ పెట్టు. మరి ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు మన ప్రీతమ నాయకులు మీరు ఎప్పుడో ఎదురు చూస్తున్నా మన మొబ్బడివరం శాసన సభ్యులు తిరుమల దేవస్థానం బోర్డు సభ్యులు విచ్చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలకాలి. మీరు ఆలోచించండి, గమనించండి. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా స్వాగతం సుస్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ఈ నియోజకవర్గాన్ని సమున్నత స్థానంలో నిలిపినటువంటి గొప్ప గౌరవ వ్యక్తి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారిని సగౌరవంగా వేదిక మీద రావస్తుగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఒక కని విని ఎరిగినటువంటి సంస్కృతిని సృష్టించి ఆ సంస్కృతి దేశానికి ఆదర్శంగా నిలిపినటువంటి మన మమ్మడు మహానేత అక్కడ చైర్ చేసి పిలిచేసేవలసిందిగా తెలియజేస్తామండి. టెంట్ హౌస్ కృష్ణ గారు ఎక్కడున్నా సరే ఈ మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో చైర్ చేసి నింపేయాల్సిందిగా కోరుతున్నామండి. దయచేసి టెంట్ హౌస్ కృష్ణ గారు అందరూ కూడా సమయంతో ఉండాలి. మన గౌరవ శాసనసభ్యులు ఈ దారిలో కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు మన గౌరవ శాసనసభ్యులు సభలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరితో చప్పట్లతో దద్దరిల్లిపోవాలి. చప్పట్లతో దద్దరిల్లాలి. ఆయన ఆల్రెడీ ఎంటర్ అయ్యారు. ప్రతి ఒక్కరు ఆయన వేదిక మీద వచ్చే వరకు కూడా చప్పట్లు కొడుతూనే ఉండాలి. కొట్టలు మొదలెట్టండి, చప్పట్లు కొడుతూనే ఉండాలి. ఆయన వేదిక మీదకి వచ్చేంత వరకు కూడా చప్పట్లతో దద్దరిల్లాలి. ఈ సభ
ఒక మాట జడ్సీస్ బ్యాటర్ ఒక బ్యాటర్ ఉంది, రెండు బ్యాటర్ ఉన్నాయి అనుకోండి. ఒక బ్యాటర్ ఉందండి. తొలగిపోయేనే కాంగ్రెస్ పార్టీ ముద్దు బిడ్డ సతీష్ పేద ప్రజల ప్రగతి కోసం వచ్చనే చడయో పొన్నాడి మాకు చాడయో పెద్ద హామీ చేశాడయ్యో మంచి పనులు మాట ఇస్తే మడమ తిప్పలు చాడయ్యో చాడయ్యో చేశాడయ్యో మంచి పనులు మాట ఇస్తే మడమ తిప్పలు రైతుల కోసం వచ్చావయ్యా మా స్వామి చాడయ్యో చాడయ్యో
బతికిద్దాం వైఎస్ఆర్ ను బతికిద్దాం. బాబు మీరందరూ ఖాళీ చేయండి, అందరూ ఖాళీ చేయండి. దయచేసి మన ప్రియతమకి సగౌరవంగా ఆహ్వానించండి. దయచేసి కాలేవ్వండి, దయచేసి కాలేవ్వండి సార్, ఖాళీ చేయండి. దయచేసి కాలేవ్వాలి. దయచేసి కరెంట్ రోడ్స్ ఉన్నాయి ఇక్కడ, కరెంట్ రోడ్లు బాబు, కరెంట్ రోడ్లు ఉన్నాయి ఇక్కడ. దయచేసి దయచేసి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి నాయకులు. దయచేసి అందరూ కూర్చోండి. ఎక్కడ బాబు కరెంట్ రోడ్లు ఉన్నాయి ఇక్కడ. మన ప్రియతమ ఆరోగ్య దేవుడు శ్రీ పొన్నాల సతీష్ కుమార్ గారిని వేదికగా సైనికంగా ఆహ్వానిస్తున్నారు. జై జగన్. చప్పట్లు కొట్టండి, కరతనాలు జరుగుతూ అందరూ దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోవాలి. దయచేసి కూర్చోవాలి. కూర్చోండి మా బయట ప్లీజ్. దయచేసి కూర్చోండి ప్లీజ్. బాబు డాష్ మీద కూడా దిగాలి. అందరూ కూడా డాష్ ఆగదు దయచేసి ప్లీజ్. ప్లీజ్ దిగాలమ్మ. సోదరులు దయచేసి కూర్చోండి, అందరూ కూడా అందరూ కూర్చోండి. సోదరులారా దయచేసి కూర్చోండి ప్లీజ్. మీరు సమానమైన పాటించకపోతే సోదరులారా, మీరు సమానమైన పాటించకపోతే సిరాకే ఉండదు. ఇది కరెక్ట్ కాదు. ఆయన వచ్చే వరకు కూడా మీరు సమానమైన పాటించాలి. సోదరులారా, మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచన కాదు, సమానమైన పాటించాలి. ఒరే బాబు తమ్ముళ్ళు ఒకసారి మనందరూ సిద్ధమే ఉండండి. ఒకసారి చెప్తాను. హలో హలో, మనం ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఒకసారి 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 వినండి బాబు. బాబు చిని చిని ఒకసారి వినాలి. మనం అందరం ఒక్కసారి వినాలి బాబుళ్ళు, వినండి ఒకసారి వినండి. మనం కార్యక్రమం పెట్టుకున్నాం. ఆ కార్యక్రమం జరగాలంటే ఒక సోదరులు సోదరిమణులు కూడా ఈ పక్కన వెనకాల ఉన్నటువంటి సీట్లో కూర్చోవాలని తెలియజేస్తున్నాండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరు నిలబడకుండా ఇక్కడ అందరికీ కుర్చీలు ఏర్పాటు చేసేయండి. ప్రతి ఒక్కరు కూడా కూర్చోవాలని తెలియజేసుకుంటే దయచేసి ఈ దారి మాత్రం క్లియర్ ఆహ్వానించాం. ఉండాలి. ఎలక్ట్రీషియన్ ఎక్కడ ఉన్నాయి వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. పోలీస్ వారు
హలో టెంటర్గా కూర్చొని ఉన్నా ఆ కూర్చొని అందరూ కూర్చొని మరి కూర్చున్నాం. టెంట్ వారికి చెప్పి దయచేసి అక్కడ ఉన్న కుర్చీలన్నీ కూడా టెంట్లో వేయాల్సిన కూర్చున్నాం. ఏదైతే ఇంకా కుర్చీ వేయలేదో అన్ని టెంట్లో కూర్చొని వేయాలి. విష్ణు గారు ఎక్కడున్నా సరే సతీష్ కుమార్ గారు ఏం చేస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా మీరు ఎప్పుడు ఎదురు చూస్తున్నారు. మీరందరూ కూడా స్వాగతం మీరు ఆలోచించండి, గమనించండి. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఈనాటి కార్యక్రమాన్ని సుస్వాగతం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఈ నియోజకవర్గాభివృద్ధి ప్రదాత, ఈ నియోజకవర్గ స్థానంలో నిలిపినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మాత్రమే మాట్లాడతారు. అది కూడా మాట్లాడిన తర్వాత సృష్టించి మా సంస్కృతి దేశానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో చైన్స్ వేసి నింపేసి కోరుతున్నామండి. దయచేసి డాక్టర్ కృష్ణ గారు అందరూ కూడా సమయంలో ఉండాలి. మన గౌరవ శాసనసభ్యులు ఈ కార్యక్రమం కోరుతున్నాం. అరే తమ్ముళ్ళు మన గౌరవ శాసనసభ్యులు ప్రతి ఒక్కరు చప్పట్లతో దద్దరిల్లు పోవాలి. చప్పట్లతో దద్దరిల్లాలి. ఆయన ఆల్రెడీ అంటున్నారు. ప్రతి ఒక్కరు ఆయన వేదిక మీద వచ్చే వరకు కూడా చప్పట్లు కొడుతూనే ఉండాలి. కొట్టలు మొదలెట్టండి, చప్పట్లు కొడుతూనే ఉండాలి. ఆయన వేదిక మీదకి వచ్చేంత వరకు కూడా చప్పట్లతో దద్దరిల్లాలని కోరుతున్నాం. విజయవాడ వరకు ప్రతిపక్ష నాయకుల గుండెల్లో పరిగెత్తాలంటే ఇలాంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యత ఇచ్చేసినటువంటి శాసనసభ్యుల వారు పొన్నాల సతీష్ కుమార్ గారికి, వేదిక ముందు పెద్దలందరికీ, వేదిక ముందు ఆశీర్వదించినటువంటి గంగమ్మ చిత్రులకు నమస్కారాంజలి. ఈ రోజు యుద్ధం మొదలైంది. దయచేసి ఈ జెండా కింద పెట్టండి, జెండా కింద పెట్టండి, జెండా కింద పెట్టండి. ఒక రెండు విషయాలు చెప్తా, మూడోది చెప్పడం, మూడోదంతా సిద్ధమే. మొట్టమొదటి విషయం గంగమ్మ పుత్రులంటే అగ్నికుల క్షత్రియులంటే చెప్పనమంటారా అగ్నికుల క్షత్రియులంటే మాటకి అడ్డపాటికి మరో ఈనాటి భారతదేశంలో చెప్పుకునే వాళ్ళంటున్నాం. అటువంటి కోస్తుల్ని అంత కఠినంగా గంగమ్మ పుత్రుల్ని ఓడించడానికి 4-3 మంది కలిసి మన మీద యుద్ధం చేస్తుంటే మనం ముందుకుంటావా? చెప్పండి.
అందుచేత ఇంకొక విషయం ఏమిటంటే మీకోసం, మీ కుటుంబం కోసం, మీ జీవన విధానం కోసం మనలో ఉన్నారు కాబట్టి అసెంబ్లీలో 4 సార్లు అవకాశం వస్తే మీకోసమే అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి పొన్నాల సతీష్ కుమార్ అని చెప్తున్నారు. అసెంబ్లీలో మాట్లాడినప్పుడు 170 మంది ఎమ్మెల్యేలను మనసు మార్చి సీఎం గారి మనసు దృష్టి తీసుకొచ్చి ఈ స్థితిలో ఉంటాయి, మీ జీవనధార విధంగా ఉంటుంది అని చెప్పి ఈ రోజు అత్యధిక నిధులు తీసుకురావడానికి పాల్పడినటువంటి ఏకైక వ్యక్తి రాష్ట్రంలో ఉన్నారంటే పొన్నాల వెంకట సతీష్ కుమార్ గారు. అది నిజమే నమ్మండి కాబట్టి వారు ప్రతి మనిషి మార్చారు కాబట్టి ఇన్ని నిధులు రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి నిధులు మన జిల్లాకు వచ్చాయంటే, మన నియోజకవర్గం వచ్చాయంటే ఆ యొక్క గణిత ఆ యొక్క క్రెడిట్ పొన్నాల సతీష్ కుమార్ గారు మమ్మల్ని మీరు ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి. ఇక్కడ పొన్నాల సతీష్ కుమార్ గారిని ఓడించడానికి ఓడిపోతే మీరే ఉంటారు, మీరు ఎక్కడ పెడతారు, మీకు మనిషి మీకోసం మాట్లాడేవాడు ఎవరు లేడు. కనుకనే అత్యధిక మెజార్టీ తోటి రాష్ట్రంలో ఎక్కడ రానటువంటి మెజార్టీ తోటి నెగ్గించుకోవాలన్న బాధ్యత ఉండాలి. మరి బాధ్యత ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి మన పల్లెటూరులోకి వచ్చి వీటికి ఓటేయండి, వారికి ఓటేయండి చెప్పినప్పుడు మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు కళ్ళు మూసుకుంటున్నారా? ఇక మీద కళ్ళు మూసుకోవద్దు. మన వ్యతిరేకంగా చెప్పండి, సీట్లో కూర్చోవాలని తెలియజేస్తున్నాండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరు నిలబడకుండా ఇక్కడ మనల్ని చెప్పవద్దు, మన కళ్ళు మూసుకోవద్దు. 40 రోజులు మాత్రమే ఉంది. 40 రోజులు ఎలక్ట్రీషియన్ భారతదేశానికి సైన్యంలో పనిచేసినటువంటి వాడు అక్కడ చచ్చిపోతాను, మరణం ఉందని తెలిసినా కూడా దేశం కోసం పోరాటం చేయడానికి వెళ్తాడు. కానీ ఇక్కడ గంగమ్మ పుత్రుడు మరణం ఉన్న తెలిసినా కూడా సముద్రంలోకి వేట వెళ్తాడు. అది గంగమ్మ పుత్రుడు యొక్క ధైర్యం, అది వీరమహిళ యొక్క ధైర్యం. ఆ వీర మహిళలను దీవించి గంగలో పంపినప్పుడు మీరు వస్తారో రాదని తెలిసి కూడా మిమ్మల్ని స్వాగతించి పంపుతున్నారు. కాబట్టి అంత వీర మహిళలు మన కులంలో ఉన్నారు కాబట్టి ఆ కులాన్ని గౌరవించుకుని ఆ కులస్తుని గౌరవించిన బాధ్యత మీరు ఉందా లేదని అడుగుతున్నాను నేను. ఉందంటే ఇక మీదట ప్రతి కులస్తుడు పొన్నాల సతీష్ కుమార్ గారిని లెక్కించడానికి మేము సిద్ధం. మాతో పాటు మీరు సిద్ధమైతే కాబట్టి ఇక మీదట ఒకే ఒక నినాదం, జై పొన్నాల, గట్టిగా జై పొన్నాల, జై పొన్నాల. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. అరే బాబు, మైక్ ఎవరు ఇక్కడ? సౌండ్ సిస్టమ్ ఎవరు చూస్తున్నారు ఇక్కడ? సౌండ్ సిస్టమ్ ఎక్కడున్నారు? రే బాబు, ఓకేనా? సరే, ఇక నేనే మాట్లాడతా, ఓకేనా? ఒకటి, నాకు మీరందరూ నిజం చెప్పాలి. పొన్నాల సతీష్ డబ్బులు వేస్తున్నారని వచ్చారా? పొన్నాల సతీష్ అభిమానంగా వచ్చారా? పొన్నాల సతీష్ భోజనం పెడుతున్నారని వచ్చారా? పొన్నాల సతీష్ మీద ప్రేమతో వచ్చారా? అయితే కూర్చోండి అందరూ కూడా. నేను మాట్లాడే వరకు కూడా ఎవరైనా లేచినా ఒప్పుకోండి. నేను చెప్తున్నాను, నేను ఎంత దూరం నుంచి వచ్చారే, ఎంత ప్రేమతో వచ్చారే, ఎంత అభిమానంగా వచ్చారే. 1 గంట కదా నేను అడిగింది. నా మాటలు పూర్తయ్యే వరకు కూడా
మీరందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోండి. మీ అందరికీ ఆఖరిని వెళ్ళేటప్పుడు ఒక తీపి కబురు కూడా చెప్పి పంపిస్తాను. మీరందరూ ఈనాటి సమావేశానికి ఇక్కడ విచ్చేసినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మన నియోజకవర్గంలో ఉన్న అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఈనాటి సమావేశానికి ఓఎన్జీసీ 5వ విడత పంపిణీ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ప్రతి అన్నదమ్ముడికి కూడా, ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఒక మనిషి మీద ఇంత ప్రేమ చూపించడం అనేది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో కొంతమందికి మాత్రమే దక్కుతుంది, అంతే కదా. ఇవాళ నీ అన్నదమ్ముడి మీద చూపించే ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఒక్క రూపాయి తీసుకోకుండా ఇన్ని వేల మంది ఒక్క పిలుపుతో, పొన్నాడ పిలుపుతో ఇక్కడికి వచ్చారంటే మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను నేను. ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక ఎమ్మెల్యే ఒక పిలుపుతో ఇన్ని వేల మంది ఒక చోటకి చేరి ఇంత మంది అభిమానం చూపిస్తూ ఇవాళ నా మీద ప్రేమ కురిపిస్తున్నారంటే ఎన్ని జన్మల పుణ్యమో నాకు తెలుసా. భగవంతుడు మీకోసమే నన్ను పుట్టించాడు, మీకు సేవ చేయడానికే నన్ను పుట్టించాడు, మీకు మేలు చేయడానికి వస్తే నాకు పుట్టించాడు. ఇవాళ 5వ విడత పంపిణీ. ఒక మనిషి మాట అన్నాడు అని అంటే అది నిలబెట్టుకోవడం ఎంత కష్టమో తెలుసా. అలాంటిది పొన్నాడ నోట్లోంచి మార్చింది అని అంటే ఆ భగవంతుడు కూడా తదాస్తు అని అంటున్నాడంటే ఇంతకన్నా ఈ జన్మకి ఏం కావాలి చెప్పు. ఆ రోజు కోరంగిలో అన్నాను నేను, ఒక మంచి మాట చెబుతా, మీ అందరికీ కూడా 5వ విడత మళ్ళీ డబ్బులు వేస్తాను అని చెప్పాను నేను, అన్నాను కదా. ఆ రోజుకి నాకు తెలియదు ఎన్నాళ్ళకి ఇస్తామో తెలియదు, ఎంత ఇస్తామో తెలియదు. యాదృచ్ఛికంగా భగవంతుడు నా నోట్లోంచి ఆ మాట అనిపించేశాడు. భగవంతుడు, నేను ఒకటి తెలిస్తే భగవంతుడు ఒకటి తెలిసాడు. నేను ఉదాహరణకి ఒక 4 నెలలు మాత్రమే మీకు నష్టపరిహారం వస్తుందని ఆ రోజు నాకు తెలుసు, కానీ సరిపోదు. వాళ్ళకి జరుగుతున్న నష్టానికి మనం ఇచ్చేది సరిపోదు అని భగవంతుడు తెలిచాడు. ఇవాళ 6 నెలల కాలానికి 69,000 రూపాయలు చొప్పున 162 కోట్ల రూపాయలు ఇవాళ మళ్ళీ మీ అందరికీ కూడా మీ అకౌంట్ లో జమ చేయిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇది ఒక చరిత్ర. సుమారు ఇప్పటి వరకు ఆగిపోయిన 80 కోట్లు ముందు తెచ్చాం. తర్వాత నేను హామీ ఇవ్వని ఓఎన్జీసీ ద్వారా రప్పించింది ఎంతో తెలుసా? 5 విడతలుగా 24 నెలలకి 650 కోట్లు మీ అందరికీ ఇవ్వడం జరిగింది. ఇది చరిత్ర. ఇది భారతదేశంలోనే ఎక్కడా కూడా ఎవ్వరికీ కూడా దక్కని ఇవాళ అదృష్టంగా నాకు దక్కింది ఇవాళ మీ అందరికీ కూడా ఇవ్వడానికి. అందరూ అనుకోవచ్చు ఇది వాళ్ళ సామాజిక వర్గానికే ఇస్తున్నారు అని చెప్పి కొంతమంది అపోహపడుతున్నారు. ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములందరికీ చెప్తున్నాను నేను, దీనిలో కొన్ని విషయాలు మీ దృష్టికి కూడా తీసుకురావాలి. ఎందుకంటే దీంట్లో కొంతమందికి కూడా అపోహలు ఉన్నాయి. పొన్నాడు సతీష్ వాళ్ళ కులస్తుడు కాబట్టి వాళ్ళ కులానికే డబ్బులు తెస్తున్నాడని అనుకుంటున్నారు. అది పొరపాటు. అది నేను ఎవరైతే వేట మీద ఆధారపడ్డ మనుషులు ఎవరైతే ఉన్నారో వృత్తికి నేను తెస్తున్నాను, వేట నష్టపోతున్న వాళ్ళకి నేను ఇవాళ తెస్తున్నాను. దానికి ఉదాహరణ ఏంటో తెలుసా? ఇవాళ మనం ఇచ్చేది నెలకి 11,500 రూపాయలు ఇస్తున్నాం, అంతే కదా. మీకు ఇచ్చేది నెలకి 11,500 రూపాయలు వేస్తున్నాం. కానీ వాళ్ళకి జరిగే నష్టం ఎంతో తెలుసా? అసలు ఎవరైనా ఊహించగలమా? ఇవాళ ఒక కూలి పనికి వెళ్తే 700 రూపాయలు తెచ్చుకుంటున్నాడే. ఒక కూలి పనికి వెళ్తే, ఒక పెయింటర్ గానో, ఒక వడ్రం గానో, ఒక తాపీ పనికో వెళ్తే 700 నుంచి 1000 రూపాయలు తెచ్చుకుంటున్నాడు. నా అన్నదమ్ముడికి నేను ఇచ్చేది ఎంతో తెలుసా? 470 రూపాయలు ఇస్తున్నాను నేను. అది కూడా 25 రోజులకి 11,500 రూపాయలు ఇస్తున్నాను నేను. అదే నా గంగమ్మ తల్లిని నమ్ముకుని నేను వేటకెళ్ళి నిజంగా ఈ కంపెనీ వల్ల నష్టం జరగకపోతే నేను ఎవరి దగ్గర చేయి చాపి అడగాల్సిన అవసరమే లేదు.
మేము నమ్ముకున్నది ఎవరిని? గంగమ్మ తల్లిని నమ్ముకున్నాం. ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న నాయకులందరికీ ఒక్కసారి నేను చెప్తున్నా. మొన్న ఈ మధ్యనే నేను హైదరాబాద్ వెళ్ళాను. మీరందరూ వాట్సాప్లోని దాంట్లో చూసుంటారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి మన సంఘీయులు ఎవరైతే ఉన్నారో, మన కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలవడానికి నేను హైదరాబాద్ వెళ్ళాను. మొన్న ఈ మధ్యనే ఒక వారం రోజులైంది. నిజంగా అక్కడ పరిస్థితి నేను చూస్తే నిజంగా నా కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి. ఎందుకో తెలుసా? దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎందుకు నాకు అంత బాధ అనిపించిందంటే, ఒక భైరవపాలెం నుంచి బాబురావు అని ఒక వ్యక్తి నాకు అక్కడ తారసపడ్డాడు. బాబురావు అంటే మన పెమ్మాడు బాబురావు కాదు, పెమ్మాడు బాబురావు జమీందారీ, పర్వాలేదు, ఇబ్బంది ఏమి లేదు. 2010లో నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో గ్రామం వెళ్ళినప్పుడు అతను ఒక మోతుబరి అంటే 2 బోట్లు ఉన్నాయి. సుమారు 25 మంది కళాశాల అతని దగ్గర పనిచేస్తున్నారు. 25 మందికి అన్నం పెట్టే స్థాయిలో ఆ రోజు 2010లో అతనున్న మనిషి నాకు మొన్న హైదరాబాద్ లో కనిపించాడు. ఏ నాన్న ఇక్కడికి వచ్చావు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే, ఏముంది బాబు, ఇవాళ వేటలు అంతరించిపోతున్నాయి. అదే 25 మందికి అన్నం పెట్టే స్థాయి నుంచి ఇవాళ ఒక అపార్ట్మెంట్ లో వాచ్మ్యాన్ కింద మన అన్నదమ్ముడు పరిస్థితి దిగజారిపోయిందంటే దానికి ఆయిల్ కంపెనీలే కారణం. ఆయిల్ కంపెనీల వల్ల నష్టం జరుగుతుందని చెప్పి మనం ఇవాళ ఏదైతే పోరాటం చేసి మీకు ఇస్తున్నామో దానికి ఉదాహరణ నా అన్నదమ్ముడే. నా అన్నదమ్ముడు వాచ్మ్యాన్ కింద పనిచేస్తుంటే నా ఇంటి ఆడపడుచు 4 ఇళ్లలో పాచి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా, ఒక సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా అయితే ఆ సామాజిక వర్గ స్థితిగతులు మెరుగుపరుస్తారని చెప్పి అందరూ ఆశిస్తారు. నాకు తెలిసి మన నియోజకవర్గంలో మన సామాజిక వర్గం కాకపోయినా కూడా అప్పట్లో బత్తెన సుబ్బారావు మహానుభావుడు, ఆయన మనకు మేలు చేశాడు. అలాగే జిఎంసి బాలయోగ్ గారు, ఆయన కూడా మన కులానికి ఎంతో చేశారు. ఇవాళ నాకన్నా ముందు చేసిన విశ్వరూప్ గారు కూడా మన కులస్తులంటే అమితమైన ప్రేమ చూపించారు. ఇవాళ నేను ఈ సామాజిక వర్గంలోంచి ఈ కులానికి ప్రతినిధిగా ఉన్నప్పుడు వాళ్ళకి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి నేను పోరాటం చేసి ఆ వృత్తికి ఎవరైతే బలవుతున్నారో, ఆ వృత్తికి ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి నష్టపరిహారం తీసుకొస్తున్నాను. ఇది తప్ప అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాను. నేను ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. నేను మొన్న ఈ మధ్యన హెల్త్ చెకప్ చేయించుకుందామని స్టార్ హాస్పిటల్ హైదరాబాద్కి వెళ్తే అక్కడ యూనిఫామ్ వేసుకుని 2 వాచ్మెన్లు వచ్చారు. అన్నా, నాది ముమ్మడివరం నియోజకవర్గం, నేను నీ సామాజిక వర్గం మనిషిని, నాకు పెళ్ళం భార్య పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళని అక్కడ వేటలేక పోషించుకోలేక నేను హైదరాబాద్ వచ్చి వాచ్మెన్ గా జాయిన్ అయ్యాను, హాస్పిటల్లో వాచ్మెన్ గా ఉన్నా అంటే నిజంగా చాలా బాధ అనిపించింది. నిజంగా ఎందుకనంటే మనకి భగవంతుడిచ్చిన వరం సముద్రం గాని గోదావరి గాని, అంతే కదా. దాన్ని నమ్ముకుని ఇవాళ మన జీవనం సాగిస్తున్నాం, అవునా కదా? ఇవాళ ఎంతమంది వేటలు లేక మత్స్య సంపద అంతరించిపోవడం వల్ల ఎంతమంది ఇతర వృత్తుల్లోకి కూలి పనులకు వెళ్ళిపోతున్నారు అనేది మనకు తెలుసు. ఇవాళ ఈ సామాజిక వర్గంలో పుట్టిన నేను మీకు ఎంతో కొంత మేలు చేయాలి, ఎంతో కొంత మీకు జరుగుతున్న నష్టాన్ని కొంతైనా భర్తీ చేయాలని ఇవాళ ఆయిల్ కంపెనీల మీద పోరాటం చేసి మీ అందరికీ కూడా ఎంతో కొంత లబ్ధి చేకూర్చాలని నా ప్రయత్నంలో భగవంతుడు కూడా నేను చేసే పని మేలు చేస్తున్నాడని చెప్పి నమ్మాడు కాబట్టి భగవంతుడు కూడా నాకు మీ అందరికీ మేలు చేసే ఒక గొప్ప అవకాశం ఎక్కడా దేశంలో లేదు. ఎక్కడా దేశంలో ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి రాని అవకాశం ఇవాళ నాకు మీ అందరికీ మేలు చేసే అవకాశం, మీ అందరికీ మంచి చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు.
మనిషికి ఈ రోజు నేను వేసే 6 నెలలతో కలుపుకుంటే 24 నెలలకి పేరుకి 2,75,000 రూపాయలు ఇవాళ నేను వేశాను అని అంటే చరిత్ర అది. అవునా కదా? అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, 2009కి ముందు పొన్నాడు సతీష్ మీకు తెలియదు, ఎవరికీ తెలియదు. దీంట్లో నాకు తెలిసి చాలా మందికి తెలియదు. ఇవాళ 2024 మళ్ళీ 3వసారి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పొన్నాడు సతీష్ అందరికీ తెలుసు. ముఖ్యంగా 2009లో మనకి ఎవరైతే మన విజయానికి కృషి చేశారో వాళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా తప్పట్లు కొడదాం. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? పొన్నాడు సతీష్ అనే వ్యక్తి ఇక్కడ ఉండబట్టి, ఇక్కడ ఉండడానికి కారణమైన 10 మందికి కూడా మనం ఒకసారి కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎందుకంటే ఎన్నికల ముందు నాకు తెలిసి బహుశా ఇదే ఆఖరి సమావేశం అవ్వచ్చు. అంటే ఒక వారం రోజుల్లోనే మనకి ఎన్నికల శంకారావం స్టార్ట్ చేస్తాం, షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది. ఇవాళ ఇంత మేలు చేయడానికి మీ అందరికీ కూడా ఇన్ని కోట్ల రూపాయలు, సుమారు 750 కోట్ల రూపాయలు మేలు చేయడానికి కారణమైనటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా తప్పట్లో కొడదాం. ఆయన లేకపోతే పొన్నాడు సతీష్ లేడు, ఉన్నాడా? అందుకే మనం ఎవరికి రుణపడి ఉండాలి? జగన్ కేసు రుణపడి ఉండాలి, అంతే కదా? నీ మనిషి మాట నమ్మి ఇన్ని వేల మందికి ఇన్ని కోట్ల రూపాయలు నష్టపరిహారం కింద దేశంలో ఎక్కడా లేకపోయినా, ఎక్కడా ఇవ్వకపోయినా నీ మనిషి చెప్పిన మాట నమ్మి ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవాడు కదా. మన కులం పట్ల గొప్ప ప్రేమ చూపిస్తున్నాడు కదా, నీ మనిషి పట్ల గొప్ప అభిమానం చూపిస్తున్నట్టే కదా. ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టండి. అలాగే 2019 వద్దాం. 2019లో నేను రాజకీయాల నుంచి ఒక 5 సంవత్సరాలు దూరంగా ఉన్నా. మళ్ళీ నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి నాకు మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి కూడా, అన్ని సామాజిక వర్గాలు, ఎస్సీలు ఉన్నారు, రాజులు ఉన్నారు, కాపులు ఉన్నారు, సెటిబల్జీలు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, రజకులు ఉన్నారు, నాయి బ్రాహ్మణులు ఉన్నారు. అందరికి ఒక్కసారి గట్టిగా తప్పట్లు కొట్టండి. ఇంత డబ్బు మనకు రావడానికి నీ మనిషికి ఈ పవర్ ఇచ్చింది ఎవరో తెలుసా? వెళ్ళే. ఆ పవర్ నా దగ్గర లేకపోతే ఇంత డబ్బు నేను తీసుకురావడానికి నాకు అవకాశం లేదు. ఎంత చేసినా, వాళ్ళకి ఎంత మేలు చేసినా తక్కువే నా దృష్టిలో. ఎందుకంటే నీకు, మీ అందరికీ మేలు చేయడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి జెండా మోసే నాయకులందరూ కూడా. గట్టిగా ఒకసారి. అలాగే ఇంత డబ్బు రావడానికి కారణమైనటువంటి అధికారులు కూడా మర్చిపోకూడదు. మనకి ఆర్డీఓ గారు ఉన్నారు, అలాగే కలెక్టర్లు ఉన్నారు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, చాలా మంది అధికారులు ఉన్నారు. అధికారులు కూడా ఒక్కసారి గట్టిగా కొట్టండి అబ్బా, గట్టి కొట్టండి. నాకు కొట్ట. ఈ రోజు అయితే రే బాబు ఉన్నాను, మీకు మంచి విషయాలే చెప్తున్నా.
ఇవాళ ఏదైతే మనకు నష్టం జరుగుతుందని ఏదైతే మనం పోరాటం చేస్తున్నామో ఈ పోరాటం మొగ్గుడు వరంతోనే ఆగలేదు. ఈ మధ్యకాలంలో మీరు అందరూ చూసే ఉంటారు, కాకినాడలో ఉన్నటువంటి మన సోదరులు కూడా ఉద్యమం మొదలు పెట్టారు. నిజంగా ఈ విషయాలన్నీ కూడా వాళ్ళందరూ మిగతా సామాజిక వర్గాలకు తెలియాలనే చెప్తున్నాను నేను. ఎందుకనో తెలుసా, మత్స్య సంపద అంతరించిపోతుంది, మత్స్య సంపద అంతరించిపోతుంది అని చెప్తున్నాం. ఎందుకు అంతరించిపోతుందో కూడా ఒకసారి నేను ఒక 4 విషయాలు చెప్తా. మీకు తెలియని విషయాలు మీకు కూడా తెలియవది. ఇవాళ సముద్రంలో ఆయిల్ నిక్షేపాలు వెలికి తీస్తున్నారు. సముద్రంలో మనం సముద్రం పక్కకి వెళ్తే లోపల రిక్కులు కనిపిస్తున్నాయి కదా. ఈ మధ్యకాలంలో మన కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఒక 8 చోట్ల రిక్కులు వేయడానికి సన్నాహాలు చేస్తూ ఒక లెటర్ పంపించారు. అది నాకు కూడా వచ్చింది. ఆయిల్ కంపెనీ వాళ్ళు ఒక లెటర్ నాకు పంపించడం జరిగింది. దానిలో ఉన్న విషయం ఏమిటో తెలుసా? అంటే ఇక్కడ ఉన్న మేధావులకు కానీ ఇతర కులస్తులకు కానీ తెలియాలి. ఒక రిగ్గు ఉన్న ప్రాంతం, ఒక రిగ్గు ఏదైతే ఆయిల్ నిక్షేపాలు వెలికి తీసే ప్రాంతం చుట్టూ సుమారు 35 కిలోమీటర్ల వరకు కూడా వేట చేయకూడదు. అంటే రేడియస్ సుమారు 35 కిలోమీటర్ల చుట్టూ కూడా ఎక్కడా కూడా వేట చేయకూడదు. ఇవాళ సుమారు 8 చోట్ల ఇస్తున్నారు. 8 × 35 సుమారు 270 కిలోమీటర్ల ప్రాంతంలో ఎక్కడా కూడా వేట చేయకూడదు. ఎంత నష్టపోతున్నామండి మనం, నిజమైన కదా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఎంత నష్టం జరుగుతుంది ఇవాళ. దాని మీద కాకినాడలో ఉన్న మన మత్స్యకార సోదరులందరూ కూడా ఉద్యమం మొదలు పెట్టారు. దానికి సంపూర్ణ మద్దతుగా ముమ్మిడివరం నియోజకవర్గ అన్నదమ్ములందరూ కూడా ఇక్కడి నుంచే వాళ్ళకు కూడా సంఘీభావం తెలియజేద్దాం. ఎందుకో తెలుసా? దాంట్లో 4 రిగ్గులు మన దగ్గర ఉన్నాయి. నేను అంటూ ఉంటాను, గుర్తుందో లేదో, నీ మనిషి అనేవాడు ఈ కుర్చీలో కూర్చున్నంత కాలం అవతల వాడు ఎవడైనా సరే, అది కేంద్ర ప్రభుత్వం అయినా ఇంకో ప్రభుత్వం అయినా, మెళ్ళంచడం ఖాయం, మీకు నష్టపరిహారం తేవడం ఖాయం. దాంట్లో ఎటువంటి విషయంలో తగ్గేదేలే. మన కనుచూపు మేరలోనే మనకు మళ్ళీ కనిపిస్తున్నాయి. అలాగే రిలయన్స్ సంస్థ ఉంది కదా, రిలయన్స్ సంస్థ కూడా కొత్తగా పైప్ లైన్ వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వేట నష్టానికి నేను పూర్తిగా నష్టపరిహారం ఇవ్వలేను, కానీ మీకు జరుగుతున్నటువంటి నష్టంలో పెద్ద మొత్తంలో మీ అందరికీ కూడా నష్టపరిహారం ఇప్పించే బాధ్యత నాది. ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులందరికీ చెప్తున్నాను, నేను మళ్ళీ ప్రాధేయపడుతున్నాను. నేను వృత్తికి నష్టం జరుగుతున్న అన్నదమ్ముల కోసం నేను పోరాటం చేస్తున్నా. ఈ పోరాటంలో నేను వెళ్ళే దారి సరైందని భగవంతుడు కూడా అనుకున్నాడు. కాబట్టి ఇంతమందికి ఇవాళ నష్టపరిహారం తీసుకురావడంలో నాకు భగవంతుడు నాకు అండగా నిలబడ్డాడు. రేపు మీ అందరి సహకారం కూడా కావాలని చెప్పి ఇక్కడ ఉన్న నా నాయకులందరికీ కూడా, అన్ని సామాజిక వర్గ నాయకులందరికీ కూడా నేనందరికీ తెలియజేస్తూ, ఎన్నికలు రాబోతున్నాయి. ఒక నెల రోజుల్లోనే, రే బాబా ఆ కూలర్ కానీ ఏదో ఇటు తిప్పుతారా? ఏమైనా ఉందా పైన? కూలర్ ఏమైనా ఉందా? నాకు గెస్ వచ్చారు, నాకు గెస్ వచ్చారు.
ఒరే బాబు దాని మీద ఎక్కేస్తున్నారు, జాగ్రత్త బాబు. అది పోలే పోలే వద్దా, ఇదిలే కూర్చోండి, రేపు నిశ్శబ్దం ఉండండి. సరే సరే, ఇది ఉందలే, ఇదే కూర్చోండి. వెనకలా వెనకలా. ఈ మధ్యన సరిగా నిద్ర లేక చాలా నీరసంగా ఉంది. నడుము కూడా ఏదో కుర్చీ, ఏదో చిన్న కుర్చీ అక్క, ఏదో కుర్చీ ఇచ్చి. అమ్మ నాకు నడుము విపరీతంగా నడుము నొప్పి వచ్చేస్తా, ఒకసారి కూర్చొని మాట్లాడతా. నేను గడిపిస్తున్నానుగా, ఉండరా 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 ఉండరా. రేపా మీరు కూర్చోవాలి, మీరు కూర్చోవాలి. అమ్మ మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఎన్నికలు వచ్చినాయి. ఈరోజు మళ్ళీ నాకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేసినటువంటి మంచి కావచ్చు, మీకు చేసినటువంటి మేలు కావచ్చు, ఇతరుల్ని ఇతర కులస్తులకి మనం చూపించినటువంటి ప్రేమ కావచ్చు, ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు. మూడోసారి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం నాకు ఇచ్చారు. నాకు ఇవాళ ఎవరైతే మన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ నోట్లోంచి వస్తున్న మాట ఏంటో తెలుసా? నుంచుంటే మాట్లాడతానప్పా, ఆ టెంపో రాదు. మేము అగ్నికుల క్షత్రియుల్లో, అలాగే మనతో కలిసి ఉంటున్న చల్లంగిపేట వాడబలిచి మన సోదరులు ఎవరైతే ఉన్నారో 50% మేము మీ కులం నుంచి, మీ జాతి నుంచి ఓట్లు చీల్చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇది సాధ్యమా? ఒక అగ్నికుల క్షత్రియుడు అంటే నీతికి నిజాయితీకి మారిపోయారు. ఎందుకో తెలుసా? మనం ఎవరిని నమ్మాము? గంగమ్మ తల్లిని నమ్మాం. దేవుడు గంగమ్మ తల్లిని దేవుడుగా పూజిస్తాం కదా మనం. గంగమ్మ తల్లిని నమ్మే మనం ఇవాళ మన మనిషిని నమ్మవా? నన్ను నమ్మరా? మీ నమ్మకంతో ఇవాళ మీ అందరికీ మేలు చేశానే. ఇవాళ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలాగున్నాయి తెలుసా? మన జాతి నుంచి 50% ఓట్లు చీల్చేస్తాం, డబ్బులు ఇస్తాం, పొలావు ఇస్తాం, ఇంకోటి ఇస్తామని. మనల్ని చూడండి డబ్బులా? ఇవాళ మనం చూడండి డబ్బులా? నీ బిడ్డ ఇవాళ లక్షలు మేలు చేశాడు మీకు, చేశాడా లేదా? ఇవాళ మన జాతిలో పుట్టిన సత్యలింగ నాయకర్ అనే వ్యక్తి సమాజానికి కొన్ని వేల కోట్లు దానం చేసేసాడు, చేశాడా లేదా? అలాంటి వంశీయులున్న జాతి మంది, అంతే కదా? నీ జాతి బిడ్డను వదులుకుంటారా? నీకు మేలు చేసిన బిడ్డను వదులుకుంటారా? నీ బిడ్డకు అన్యాయం చేస్తారా? నేను ఇక్కడ నుంచి ఆ ప్రత్యర్థులకు ఒకటే మాట చెప్తున్నా, నువ్వు మా జాతి నుంచి 10% ఓట్లు కూడా నువ్వు పట్టుకెళ్ళలేదు ఇక్కడ నుంచి. ఎవరైతే ఆ వెంగులు పెట్టుకుని ఆశపడతారో వాళ్ళని వదిలేయండి. ఆ 10% మందిని వదిలేయండి. వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఎప్పటికీ నాకు అవకాశం ఉంది ఈ రోజు కూడా వాళ్ళ కలుపు మొక్కలు ఏరినట్టు ఏరేయడానికి. ఏరేమంటారా? మీ అందరూ ఏరేమంటే ఏరేస్తా. కానీ ఆ ఇంట్లో కూడా మా అక్క ఉంటుంది కదా, మా చెల్లి ఉంటుంది కదా, నా మేనగోడలు ఉంటుంది, నా మేనల్లుడు ఉంటాడు కదా, వాళ్ళ ఆయన పాపం చేశారు. విశ్వాసం ఉండాలంటావా?
లేదు. ఈరోజు ఆఖరి అవకాశం ఇస్తున్నాం వాళ్ళకి. ఆఖరి అవకాశం. పొన్నాడు సతీష్ కి అభిమానంగా వాళ్ళు వచ్చి వస్తే మనం గుండెల్లో పెట్టి చూసుకుందాం, ఓకేనా? రాకపోతే ఇవాళ నేను ఇచ్చిన లబ్ధి రూపాయి మాత్రమే. రాబోయేది ఇవాళ ఇచ్చిన దానికి రెండింతలు మేలు చేసే రోజులు కళ్ళ ముందు కనిపిస్తారా మనకి. ఈసారి ఊరుకునేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యవసాయం లాగే చేయాలి, రాజకీయం లాగే చేయాలి. ఇంతకన్నా మంచి అవకాశం ఇచ్చే ఎమ్మెల్యే ఎవడుంటాడు రా బాబు? ఆ రకంగా పొన్నాడు సతీష్ని మార్చకండి. పొన్నాడు సతీష్ కు ఒకటే తెలుసు అనుకుంటున్నారు జనమంతా. అందరినీ మంచిగా చూస్తాడు, అందరినీ ప్రేమిస్తాడని ఒక రూపమే చూశారు. దయించి రెండో రూపం చూపించే అవకాశం ఎవరు ఇవ్వకండి. ఇంకా వచ్చేది మనమే. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించేది జగన్మోహన్ రెడ్డి గారు. రేపు మళ్ళీ ఇచ్చేది నేనే, తీసుకునేదే మారుతారు. ఎందుకో తెలుసా? ఇప్పుడు కూడా మారకపోతే తీసుకునే వాళ్ళు తగ్గుతారు, అంతే కదా? అమ్మ, మీ అందరికీ ఒకటే చెప్తున్నా నేను, ఈ గ్రామానికి వచ్చి మీటింగ్ పెట్టాలి. వాస్తవంగా అయితే నాకు టైం లేని కారణంగా ఇవాళ